ఈరోజు దేవుని యొక్క వర్తమానములో నుండి ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో నుండి ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో రాయబడిన మాట, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రినై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము చదివినటువంటి ఈ వాక్య లేఖనాల్ని గనక మనం జ్ఞాపకం చేసుకోనగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, లేనిది ఉన్నట్టుగా పిలిచేవాడు మన దేవుడు అన్న మాట అక్కడ మనకి కనబడతా ఉంది. ఎంత గొప్ప భాగ్యం అండి! లేనిది ఉన్నట్టుగా పిలవడము ఈ లోకంలో ఎవరి వల్ల కానటువంటి పని, ఎవరికి అది సాధ్యపడనటువంటి పని. ఎందుకంటే లేనిది ఎక్కడి నుంచి క్రియేట్ చేయగలుగుతాం? లేనిది ఎక్కడి నుంచి తీసుకొని వస్తాం? లేని దానిని ఉన్నట్టుగా చేసి చూపించటం ఎవరి వలన అవుతుంది? ఎవరికి అది చేత కానే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే అంతటి శక్తి ఈ భూప్రపంచం మీద ఎవ్వరికి లేనే లేదు, ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మన యేసే గురించి రాయబడుతున్న మాట ఏంటి అని అంటే, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు అని రాయబడుతుంది. పరిశుద్ధ లేఖనాల్లో గనక మనం చూస్తే చాలా సందర్భాలలో లేని వాటిని ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తెస్తాము, అసలు దాన్ని ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా అసలు ఏమాత్రము ఆస్కారము లేని కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఉన్నవాటిగా చేసినటువంటి ఆయన ఆశ్చర్య కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మహోన్నతుని యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎలాంటి వాడనంటే, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు ఒకవేళ ఆశ్చర్యంగా, లేకపోతే అనుమానంగా, లేకపోతే నమ్మాలా వద్దా అనిపించేట్టుగా, ఇది నిజమా, దేవుడు చేయగలడా అని నువ్వు ఒక ఆశ్చర్యంగా మాట్లాడే విధంగా ఈ మాటలు నీకు అనిపించవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నిజంగానే నువ్వు నమ్మగలిగితే నా యేసయ్య లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడే. అనుభవపూర్వకంగా ఈ మాటలు తెలియపరుస్తున్నా. నా జీవితంలో దేవుడు నేను ఇవి సాధించలేను, వీటిని పొందుకోలేను, ఇవి జరగవు అన్న ఎన్నో విషయాల్లో ఆశపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నాకు కావలసిన వాటిని, నేను కోరుకున్న వాటిని, నేను ప్రభువుని ఆయన సన్నిధిలో చేయి చాచి అడిగిన వాటిని తప్పకుండా నా దేవుడు నాకు అనుగ్రహించినవి ఎన్నో లెక్కలేని మేలులు నా జీవితంలో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొన్నిసార్లు మ్యాజిక్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం. మ్యూజిషియన్స్ని మనం కొంతమందిని చూస్తాం. వాళ్ళు మన కళ్ళ ముందు లేని వాటిని ఉన్నట్టుగా చేసి గారడి విద్య కలిగిన వారు కొంతమంది చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి వ్యక్తి గారడి సీమోను గురించి రాయబడతా ఉంది. వాళ్ళు ఏంటి అని అంటే, మన కళ్ళని ఇమాజినేషన్గా, అంటే మన కళ్ళకి ఒక మైక్ని తెప్పించే విధంగా, మన కళ్ళు ఆశ్చర్యపడంగా లేని వాటిని ఉన్నట్టుగా చేసి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు మహా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు వచ్చినటువంటి టాలెంట్ని ప్రదర్శిస్తూ అక్కడ గారడి విద్యను చేస్తూ ఆ యొక్క మ్యాజిక్ చేస్తూ ఉంటారు. అంటే పావురాలుగా చేసినట్టు, కచ్చీఫ్ని పావురంగా మార్చినట్టు, ఇలా కొన్ని వింత పనులు చేస్తూ ఉంటారు. కానీ వారు ఒక టెక్నిక్ని దాన్ని ఉపయోగించి వారు చేయవలసినటువంటి ట్రిక్స్ ప్లే చేస్తూ వాటిని వారు అక్కడ ప్లే చేస్తున్నట్టుగా ప్రతి ఒక్కరికి తెలుసు, చూసేవారికి తెలుసు, చేసేవారికి తెలుసు. మీరు గమనిస్తే దేవుని యొక్క లేఖనాల్లో ఇజ్రాయేలు ప్రజల్ని ఫరో సైన్యము తరుముకుంటూ వస్తూ ఉంది. ఇంకా చేతికి దొరికిన వారిని దొరికినట్టు చంపేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇక ఇజ్రాయేలు ప్రజలకు ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చింది. వెనకతల ఫరో సైన్యము తరుముతా ఉంది. ఇక వాళ్ళకి వాళ్ళ చేతిలో నుంచి తప్పించుకోవడానికి ఏ మార్గం కనిపించటం లేదు. ఇక వెనక్కి వెళితే ప్రాణాలు పోతాయి, అలాగని ముందుకు వెళ్ళిన వారికి ప్రాణాలు పోతాయి. ఇంకా ద్వారాలన్నీ మూసివేయబడినాయి. ఇక శత్రువుల చేతికి అప్పగించబడము, ముందున్న సముద్రంలో పడి తమ ప్రాణాలు కోల్పోవడమే తప్ప వారికి వేరే ఛాన్స్ అనేది అక్కడెక్కడ కూడా
కనిపించటం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. వాళ్ళు అనుకుని ఉండవచ్చు, మా చుట్టూ ఉన్న ద్వారాలన్నీ మూసివేయబడ్డాయి, మాకు ఇక మార్గం కనిపించటం లేదు. ఇంకేముంది, ఈరోజు మా పని అయిపోయింది, ఎటు వెళ్ళినా మరణమే కనిపిస్తూ ఉంది. ముందుకెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు, అటు వెళ్ళడానికి లేదు, ఇటు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మా ముందున్నటువంటి మార్గాలన్నీ కూడా మూసివేయబడితే ఇంక ఏ మార్గం గుండా మేము వెళ్ళి ఈ శత్రువుల చేతిలో నుండి తప్పించుకోగలం అని వారు ఆలోచన చేసినట్లుగా ఈరోజు నీవు కూడా నీ జీవితంలో అనేకమైన పోరాటాలు గుండా వెళుతూ, అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా నడిపించబడుతూ, ఏది చూసినా ఏది పట్టినా ఆ శూన్యంగానే అనిపిస్తూ ఇక ఏ మార్గం కనిపించటం లేదే, నేను ఎలాగ బ్లెస్ చేయబడతా, నేను ఎలాగ దీవించబడతా, నేను ఎలాగ ఆశీర్వదించబడతా, అసలు ఆలోచనలోనికి కూడా పలానాది చేద్దాం అని అనిపించట్లేదే, లేకపోతే ఆలోచనలోనికి కూడా పలానా వాళ్ళు సహాయం చేస్తారని అనిపించట్లేదే, ఆలోచనలోనికి కూడా ఇదిగో ఇది ఉంది అనే హోప్ నాకు లేకుండా ఉంది. మరి ఇంక నేను ఎలా పైకి రాగలను, నేను ఎలా ముందుకు వెళ్ళగలను, నేను ఇంక ఎలాగ నా జీవితంలో నా లైఫ్ని నేను గెట్ ఆన్ చేసుకోగలను అని ఒకవేళ నీవు కూడా బాధపడుతున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ, అక్కడ ఆ ఇజ్రాయేలు ప్రజలు ఏ దారి లేదు అని అనుకున్నప్పుడు వారు ప్రార్థన చేయగా వారు కొరకే ఒక నూతన ద్వారం తెరవబడింది. దేవునికి స్తోత్రం. నా యేసయ్య లేనిది ఉన్నట్టుగా చేయగల దేవుడు అని అంటే అక్కడ అసలు దారే లేదు, అసలు మార్గమే లేదు, వెళ్ళే రహదారే కనిపించడం లేదు. కానీ యేసయ్య సముద్రంలోనే ఒక దారిని వారికి ఏర్పాటు చేశాడు. సముద్రాన్నే 2 పాయలు చేసేసి ఆరిన నేలను వారికి చూపించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, అన్నీ మూసుకుపోయినను, అసలు ఎటువైపు నీకు ఏమీ లేదు అన్నప్పుడు దేవుడు ఇదిగో ఇది ఉంది అని ఒక నూతన దారిని, ఒక నూతన మార్గాన్ని, లేనిది ఉన్నట్టుగా చూపించగలిగిన శక్తిమంతుడు మన యేసయ్య అండి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, అక్కడ సముద్రములో అసలు దారి ఏర్పడుతుందన్న ఆలోచన కూడా మన యొక్క తలాంపులకు అంతు చెక్కదు. కానీ లేనిది అక్కడ దేవుడు ఉన్నట్టుగా చేశాడు, లేని దారిని అక్కడ ఉన్నట్టుగా చేశాడు, లేని మార్గాన్ని అక్కడ ఉన్నట్టుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. లేని జీవము ఎముకలలోనికి వచ్చింది, లేని దారి ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడు అక్కడ నూతనంగా తెరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య లేనిది ఉన్నట్టుగా చేయగల దేవుడు ఇంటూ ఉన్నాడు. అరణ్యములో త్రోవను కలిగి చేసిన దేవుడు, వారు ఎటు పోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, వారి యొక్క మార్గము, వారి యొక్క దిశ నిర్దేశ తెలియని సమయములో వారు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు వారికి త్రోవలను కలిగ చేసిన దేవుడుగా ఉంటున్నాడు. ఈరోజు నీ జీవితము ఆశీర్వదించబడాలన్నా, నీ జీవితము దీవించబడాలన్నా, నీ పరిస్థితులు మార్చబడాలి అనన్నా, నీకు ఒక నిరీక్షణ దేవుని సన్నిధిలో ఉంటే గనక ప్రియ దేవుని బిడ్డ, లేని ఆశీర్వాదం నా యేసయ్య నీకు ఇవ్వగలిగిన దేవుడు. లేని దీవెనను దేవుడు నీకు ఇవ్వగలిగిన దేవుడు. లేనటువంటి కార్యాలు నీ జీవితంలో ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు వగు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకే వందనాలయ్యా. అయ్యా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు అయ్యా. ఆశ్చర్యకరమైన కార్యములు చేయగల దేవుడివి అయ్యా. లేని త్రోవలను అరణ్యములో కలిగి చేసిన దేవుడు నీవే ప్రభువా. లేని నీటిని ప్రభువా ఎడారిలో పుట్టించిన దేవుడు నీవే ప్రభువా అయ్యా. లేని ఆహారమును అరణ్యములో అయ్యా అనుగ్రహించిన దేవుడు నీవే యేసయ్యా. నాయనా మీకు వందనాలయ్యా. లేని వెలుగును అయ్యా ఉన్నట్టుగా చేసిన దేవుడు నీవే యేసయ్యా. లేనివి ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు నీ ఒక్కడవే ప్రభువా. నీకు వందనాలు. ఈ సమయం అందే ప్రార్థనలు ఏకీవిస్తున్న నీ బిడ్డలు ఎవరెవరు ఏది కావాలని నీ సన్నిధులు అడుగుతున్నారు, నిశ్చయముగా అవన్నీ వారికి అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక.